ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. డిసెంబరు 5వ తేదీ ఉదయకాలమున ఇటు రీతిగా డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో ఉన్న 22 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం. ఈ జుక్కల్ మండలంలో మొత్తం 29 గ్రామాలు ఉన్నాయి. ఈ 29 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 29 గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, ఈ 29 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించండి. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా మీరు సహాయం దయచేయండి. ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసులను, మీ సువార్థికులను, మీ పనివారందరికీ క్షేమము అనుగ్రహించి 29 గ్రామాలపై మీ ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కుమ్మరించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనుమని గొప్ప దేవుడా, ఈ జుక్కల్ మండలాన్ని మీకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 10వ అధ్యాయము 31వ మాట నుండి 37వ మాట వరకు చదువుతున్నాను. ఆసక్తితో వినండి. నిన్నటి దినాన ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళొచ్చు దొంగల చేతులకు చిక్కాడని వారు అతని బట్టలను దోచుకుని అతనిని కొట్టి ప్రాణముతో విడిచిపోయారని దేవుని వాక్యాన్ని విన్నాం. 31వ మాట నుండి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించినని అతడు అతనిని చూచి ప్రక్కగా పోయినట్లు, అలాగునే లేవీయుడొకడు ఆ చేటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయినని. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోల వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించను అని వాక్యము సెలవిస్తుంది. 35వ మాట, మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోల వానికి ఇచ్చి ఇతనిని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడ్ల నేను నీకు మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్తునని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు, నువ్వు వెళ్ళి అలాగున చేయమని అతనితో చెప్పినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే ఒక లేవీయుడి వలె పక్కని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నవారు చాలామంది ఉన్నారు.
ఒక యాజకుని వలె పక్కకు తప్పుకొని వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. సమాజంలో ప్రజలు గాయాలతో ఉన్నారు. సమాజంలో ప్రజలు కృంగిపోయి ఉన్నారు. సమాజంలో ప్రజలు దోచుకునబడి ఉన్నారు. దైవజనమా, క్రైస్తవ జనాంగమా, దయచేసి ఆలోచించండి, దయచేసి గమనించండి. ప్రతి సంఘము, ప్రతి మందిరం, ప్రతి క్రైస్తవుని కుటుంబం ఒక పూట కోలవాని ఇల్లు వలె ఉండాలి. ఆయన ఖర్చు పెట్టడానికి చెప్తూ ఉన్నాడు. నువ్వేదైనా ఖర్చు చేసిన ఎడల, ఈ ఒక్క మాటను పట్టుకున్నాను నేను. అందుకే నా దర్శనం, దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. ఆ సమరేయుడు చెప్తూ ఉన్నాడు, 2 దేనారములు తీసి, ఇదిగో నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల మరలా వచ్చినప్పుడు అది నీకు తీరుస్తానని ఆ మంచి సమరేయుడు చెప్తూ ఉన్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, పేదవారి కొరకు ఖర్చు పెట్టిన ఎడల, రోగుల కొరకు ఖర్చు పెట్టిన ఎడల, విధవరాండ్ల కొరకు ఖర్చు పెట్టిన ఎడల, అనాథుల కొరకు, బీదల కొరకు ఖర్చు పెట్టిన ఎడల మనము 2 ఆశీర్వాదాన్ని పొందుకుంటామండి. ప్రతి క్రైస్తవుని ఇల్లు, ప్రతి సంఘము, ప్రతి సేవ, ప్రతి పరిచర్య ఒక పూటకూలో అని ఇల్లు వలె వర్ధిల్లునుగాక. ప్రభు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు చెప్పన? ప్రజల గాయాలను కట్టడానికి, ప్రజలకు నూనె రాయడానికి, ప్రజలను ఆదుకొనుటకు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఒక తీర్మానం తీసుకుందాం. ప్రజలకు మనమే దీవెనకరముగా ఉండినట్లుగా మనల్ని మనం ప్రభుకు సమర్పించుకుందాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అందరి బట్టే మీకు వందనాలు చెల్లిస్తూ దేవా, మేమందరము ఒక పూట కోలవాని ఇల్లు వలె అనేక మంది గాయాలను కట్టగలిగిన వారుగా, అనేక మంది కొరకు ఖర్చు పెట్టగలిగిన వారుగా మమ్మల్ని అభిషేకించమని, డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.